ఫైనల్గా సప్త శనివార పూజ 3వ వారం పూర్తి చేశాను. యాక్చువల్గా అయితే నేను లాస్ట్ మంత్లో ఎప్పుడో సప్త శనివార పూజ మొదలుపెట్టాను. 2 వారాలైతే విజయవంతంగా పూర్తి చేయగలిగాను. కానీ 3వ వారం నుంచి ఏంటంటే నాకు ఇంట్లో కొంచెం అడ్డంకులు రావడం మొదలైంది. సో అండ్ ఆ తర్వాత మా హస్బెండ్ కూడా ఊరి నుంచి రావడం మొదలవడం వల్ల బ్యాక్ టు బ్యాక్ మేము వెళ్ళిందంతా టెంపుల్స్కి. సో 2 వారాలు పూర్తయివ్వగానే వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చాలా హ్యాపీగా చేసుకున్నాము. ఐ థింక్ మీరందరూ కూడా నా వ్లాగ్ చూశారు, తిరుపతి వ్లాగు. చాలా 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 బాగా వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే అయ్యింది. సో ఈరోజు మళ్ళీ 3వ వారం అయితే నేను పూర్తి చేసుకున్నాను. సో నేను ముఖ్యంగా చెప్పింది పూజలో మొదటి వారం చెప్పాను కదా, సప్త శనివార పూజలో ఎటువంటి పరిస్థితుల్లో ద్వితీయ యజ్ఞం రాకుండా చూసుకోండి. 2 వారాలు పూర్తయిన తర్వాత కొంచెం గ్యాప్ వచ్చినా కూడా ఇబ్బంది లేదు. అంటే కావాలని ఆపుకోకుండా, అంటే మీ ఇంట్లో పరిస్థితులు నిజంగానే గ్యాప్ వస్తే చేయలేకపోతే ఏమీ అవ్వదు. నేనైతే 3వ వారం పూర్తి చేసేసుకున్నాను సప్త శనివార పూజ.